మా ఆడబిడ్డల అభ్యున్నతి మీద ఇవాళ దుఃఖం గురించి మాట్లాడుతారు. ఇక నిరుద్యోగ యువకులు ఆనాడు అగ్గికి ఆవుతైన వాళ్ళు కొందరు, ఉరి కొయ్యలకు వేలాడి ఉరేసుకున్న వాళ్ళు ఇంకొందరు, రైలుకు ఎదురేగి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు ఇంకొందరు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు వీరులై ఆకాశానికి ఎగిరినరు, తారలై ఆకాశంలో మెరిసినరు తెలంగాణ రాష్ట్రం కోసం. వాళ్ళు కొట్లాడిందే కొలువుల కోసం. 2 లక్షల కొలువులు ఖాళీలు ఉంటే ఆ కొలువులు నింపలే. నీ బిడ్డ ఎంపీ కొడిపోతే ఎంబడే ఎమ్మెల్సీ ఇచ్చినావు. నీ చుట్టం వినోద్ రావును బండకేసి కొట్టే ఎంబడే ప్రభుత్వంలో ఇంకొక క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చినావు. నీ కొడుకుకు మంత్రి ఇచ్చినావు, నీ అల్లునికి మంత్రి ఇచ్చినావు, నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ ఇచ్చినావు, నీ ఇంటి నిండా కొలువులు ఇచ్చుకున్నావు. కానీ మా చదువుకున్న పేదోళ్ళ పిల్లలకు ఎక్కడైనా కొలువులు ఇచ్చినవా? ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేనిచ్చిన. ఎల్బీ స్టేడియంలో లెక్క తప్పంటారని, తప్పుడు కూతలు కూస్తారని కుటుంబాలతో సహా ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి ఎల్బీ స్టేడియంలో మేము ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసినామో గక్కనే 60,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు కొలువులు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టుకో. ఒక్క తలకాయ తక్కువ ఉంటే నువ్వు వచ్చి నన్నాడు కానీ సవాలు విసిరిన ఆ సన్నాసి దాని గురించి మాట్లాడు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల మా పరిపాలన 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి మొదటి అర్ధ భాగంలో 1,00,000 ప్రభుత్వ కొలువులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అంటే ఇదిరా, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునే సోదరుడు ఉన్నాడు, ప్రభుత్వ కొలువులు వస్తాయి, చదువుకున్న పిల్లలకు వాళ్ళ కులాలు చేపలు పట్టుడు చెప్పులు గుట్టుడు కాదు, వాళ్ళు ప్రభుత్వ కొలువులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మారుతాయి. ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టనికే మేడ మీద ఉన్న తాలి అమ్మిన తల్లిదండ్రులు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళ కష్టాలు తీరాలని, వాళ్ళ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదవాలని, డాక్టర్లు లాయర్లు కావాలని, తమ జీవితాలలో వెలుగు రావాలని కోట్లాది మంది పేదలు గ్రామాలలో కలలు కన్నారు. అందుకే ఆ పిల్లల కోసం సర్కారు కొలువుల కోసం ఎదురు చూడకుండా ఎంబడెంబడే నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం. మధ్యలో కొంత ఆలస్యమైంది, ఎందుకంటే మా దామన్న సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిండు. మాదిగ ఉపకులాల వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. నేను నోటిఫికేషన్లు ఇస్తే సమాజానికి నష్టం జరుగుతుందని మా సంపత్ కుమార్ చెప్పిండు. అయితే ఇది అమలు చేసి నోటిఫికేషన్ ఇస్తా, 6 నెలలు ఆలస్యమైంది, మా మాదిగ సోదరులకు న్యాయం చేస్తా అని చెప్పి చట్టం చేసి ఇవాళ 1000 కొలువులు మళ్ళా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాం. 2.5 సంవత్సరాలు తీరే లోపల 1,00,000 కొలువులు ఇచ్చే బాధ్యత మా ప్రజాపాలనది, మా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది, మంత్రులదని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ అదే కాదు, ఇవాళ ఈ చట్రోలు గ్రామానికి వచ్చినా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్క స్కూల్లో బడికి సున్నమేనికే 2 లక్షలు ఇచ్చినోడు లేడు. కానీ ఈ కొల్లాపురి అడవి ప్రాంతంలో ఉన్న మా సోదరులు చదువుకోవాలి, ఈ దేశానికే తలమానికంగా మారాలని 200 కోట్ల రూపాయలతోని 25 ఎకరాలలో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈడ ప్రారంభించుకున్నాం. ఈ సభ జరిగిన ప్రాంగణంలోనే రేపు పాఠశాల కట్టబోతున్నాం. సంవత్సరంన్నర తిరిగే లోపల ఈడ అద్భుతమైన హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల కంటే గొప్పగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టి మళ్ళా ఇక్కడికి వస్తా, ఆ పిల్లల్ని కలుస్తా, ఆ పిల్లలకి చెబుతా, మీ కొల్లాపూర్ కోసం మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు నన్ను అడిగి కొట్లాడి జట్రోల్కి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిండు. వాటిని కట్టండి, ఇందులో చదువుకోండి, మీ సోదరుడిగా నేనున్నా మీ అభివృద్ధి పదాన్ని నడిపించడానికని. ఇదే కాదు, ఈ 18 నెలల్లో ఇతర దేశాలు పర్యటనలు చేసి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి 1,00,000 పైగా ప్రైవేటు ఉద్యోగాలు ఈరోజు మన రాష్ట్రంలో ఇచ్చినాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు. ఈ రోజు రెసిడెన్షియల్ స్కూళ్లలో
కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. ఈరోజు భోజనాలకు 40% పెంచినాం. పేదోళ్ళ పిల్లలకు మంచి భోజనం పెట్టాలి, మంచి చదువు చెప్పించాలనేదే మా తాపత్రయం. అందుకోసం నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. పేదోళ్ళ పిల్లలు చదువుకోబట్టి, పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాబట్టే, ఆడబిడ్డలు బయటికి రాబట్టే, మా అక్కల చేతుల నగదు ఉండబట్టే, మా అక్కలు బస్సులకు యజమానులైనరి, మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైనరి, మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైనరి. ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంక మమ్మల్ని అడిగేటోడు ఎవడని ఆయన దుఃఖపడుతున్నాడు. అందుకే నీ దుఃఖం 10 ఏళ్ళ వరకు అట్లనే ఉంటుంది. అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు. నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు. నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు. నీ డైరీలో కాదు, నీ గుండెల్లో రాసుకో. నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట. నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం. పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి. మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. నువ్వు చేసిన ద్రోహం ఏందో, నువ్వు చేసిన అన్యాయం ఏందో, నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చిందేందో, నువ్వు కట్టకుట్ట వదిలిన పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. తుమ్మిడి ఎత్తి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, చేవెళ్ళ, తాండూరు, పరిగికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.